బాలయ్య మిస్సింగ్ ఒంటరిగా మిగిలారా? బాలయ్య బాబు అంటే రెండు రకాలు. చిరంజీవి మొన్న దీపావళి అంటే తన ఇంట్లో అంటే వ్యక్తిగతమైన వాళ్ళ అంతర్గత విషయమే కానీ బహిరంగంగా అన్నిట్లో కూడా ఈరోజు వచ్చేసింది. పెద్ద పెద్ద బొమ్మలు కూడా వేసి మరి ఇంగ్లీష్ పత్రికలు కూడా 80s లీడర్ హీరోస్ అని ఉన్నారు కొంతమంది. వాళ్ళకు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున. సరే బాలకృష్ణ అంతకుముందే నేను తాతమ్మ కళాలత ఇంకో సినిమాలో వచ్చాను చెప్తా. అదొక స్టేజ్. 80sలో వీళ్ళది నడిచింది నలుగురు. చిరంజీవి గారు ఇచ్చిన దీపావళి ఆ వేడుకల్లో ముగ్గురు ఉన్నారు, 4 ఆయన లేడు బాలకృష్ణ. మీడియాలో అయితే కనుక అంటే అనకూడదు కానీ వాడు పెట్టిన హెడ్డింగ్ చెప్తున్నాను నేను, ఇదే మీకు కనిపెట్టింది కాదు. మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అనే వాళ్ళని పిలవలేదా, పిలిస్తే రాలేదా, ఇది చర్చ అనమాట. అంటే అసలు ఇలాంటి చర్చలు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండకూడదు కానీ అలాంటి వాతావరణం ఏర్పడిందా నిజంగా వాళ్ళలో ఈయనొకరు ఎందుకు రాలేదు? అంతకుముందు పైరసీలకు సంబంధించి పట్టుబడినప్పుడు పిలిస్తే రాలేదు, అంతకుముందు పిలిచినా నేను పోలేదని ఆయనే ప్రకటించున్నారు. అంటే ఒకసారి, మూడోసారి, 4వసారి మిగిలిన వాళ్ళ నుంచి ఆయన కాస్త ఒంటరిగా తనంతకు తనగా మిగిలిపోతున్నారా అనేది ఒకటైతే, పదే ఇలా చెప్పిన తర్వాత ఇతరులు కూడా మనం ఇంకెక్కడ తట్టుకోలేంలే, మనం వాళ్ళ ఆ రూటే వేరు అన్న పద్ధతిలో అనుకునే అవకాశం కూడా ఒకటి ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో మటుకు ఇది ఒక టాక్గా తయారైన పరిస్థితి. ఎవరు మాట్లాడరు కదా సహజంగా. ఇంకోటేమో 80s బ్యాచ్ రీయూనియన్ అని మొన్న జరిగిన ఈ దీపావళి దగ్గర వీళ్ళు కలిసిన, ఇప్పుడు రేపు రాబోయే సంక్రాంతికి లేకపోతే ఇతర పండుగలకు కూడా మంచి సినిమాలు చాలా ఎక్కువగా విడుదల కాబోతున్నాయి. వాటి టీజర్లు ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సరే, నా అఖండ తేజస్సు వేరు అని అఖండ వేరు అన్న ఆ ఖండం వేరు అన్నట్టు కూడా ఒకటి ఉందేమో తెలియదు కానీ, బట్ టాక్ ఆఫ్ ది టౌన్ అంటారు చూడండి, టాక్ ఆఫ్ ది టెన్సెల్ టౌన్ లాగా మనకి ఇది ఉన్నట్టు కనిపిస్తుంది. సహజంగా ఇది జరిగిన తర్వాత కొంతమంది శాసనసభలో ఇంతకుముందు జరిగిన రభస దానివల్ల కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిందేమో. దీన్ని ఎక్కడో చోట ప్యాచప్ సర్దుబాటు చేసేందుకు ఎవరో ఒకరు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఒక పాజిటివ్ సిగ్నల్ వెళ్ళాలి అనే మాట మటుకు వినిపిస్తుంది. సార్, నిర్మాతల బూతులు